వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు పొంచుందా? ఏఐ మానవజాతి వినాశనానికి దారితీస్తోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయా? ఏఐతో లేని మనిషిని సృష్టించొచ్చా? హత్యలకు ప్రేరేపించొచ్చా? టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు అదే స్థాయిలో జరుగుతున్నాయా? ప్రపంచానికి సవాల్ విసురుతుందా? ఏఐ బొమ్మలు, ఆర్టిఫిషియల్ మాటలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఏఐ వీడియోలే దర్శనమిస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన ఏఐ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. గంటల్లో చేయాల్సిన పనిని ఏఐ క్షణాల్లో చేసేస్తుంది. రాజకీయ నేతల ఏఐ వీడియోలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో గంటలు సెర్చింగ్ అవసరం లేదు. ప్రశ్నకు సూటి జవాబు చెప్పడమే దాని పని. పేజీల కొద్దీ డేటాను చూడాల్సిన అవసరం లేదు. అవసరమైనంత సమాచారాన్ని సింపుల్గా మీ ముందుంచేస్తుంది. మ్యాథ్ ప్రాబ్లం అయినా, కోడింగ్ సవరణలైనా, కథ చెప్పాలన్నా, పద్యం రాయాలన్నా దేనికైనా ఏకైక సమాధానం ఏఐ. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏఐ దెబ్బకు టాప్ టెక్ కంపెనీలకు కునుకు పట్టడం లేదు. ఫీడ్బ్యాక్ ఇస్తే చాలు మనం అనుకున్న పనిని క్షణాల్లో చేసేస్తుంది. పెళ్లి ప్రపోజల్ చేస్తుంది, నీ చిట్టా మొత్తం బయట పెడతానంటుంది. కుటుంబ సభ్యులను హత్య చేయమంటుంది, చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఇదంతా అనుకోవచ్చు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ. ఏఐతో లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు, ఎదుటి వ్యక్తుల్ని బురిడీ కొట్టించవచ్చు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. టెక్ కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పరిమితం కావడం లేదు. ఎదుటి వ్యక్తులను డ్యామేజ్ చేయాలన్నా, ప్రత్యర్థులపై బురద జల్లాలన్నా, నచ్చని వారిని కించపరచాలన్నా ఏఐనే వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇలా ఒకరేమిటి అందరినీ ఏఐతో మాయ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల దెబ్బకు నేతలు, సెలబ్రిటీలు, నటులు, క్రీడాకారులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అచ్చం మనిషిని పోలిన వ్యక్తిని ఏఐతో క్రియేట్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడించవచ్చు. ఎంత దగ్గర వ్యక్తులైనా, రాజకీయ నేతలైనా, టెక్నాలజీలో పట్టున్న వారైనా సరే అది ఏఐ వీడియోలని గుర్తించలేరు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి టీడీపీ నేతలను బురిడీ కొట్టించాడో వ్యక్తి. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కూడా వాడుకున్నాడు. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమామహేశ్వరరావు పిఏనని, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే దేవినేని ఉమల వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని కోరాడు. 3 ఫోన్ నెంబర్లు పెట్టి ఫోన్పేలో నగదు పంపాలని సూచించాడు. వీడియోలోని దేవినేని ఉమలాగి ఉండడంతో వారు నిజమని నమ్మి 35,000 పంపించారు. దేవినేని ఉమ్మ పేరుతో ఈ నెల 7న అదే వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నమ్మించాడు. మీతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పడంతో వారంతా నిజమేనని భావించారు. కాసేపటికే వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తానని చెప్పాడు. విజయవాడలో హోటల్ గదిలో దిగమని సలహా ఇచ్చాడు. ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నేతలు విజయవాడకు వెళ్లి హోటల్లో దిగారు. అదే వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు 8 మందికి అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలని చెప్పాడు. దీంతో ఖమ్మం నుంచి విజయవాడకు వచ్చిన నేతలకు అనుమానం వచ్చింది. ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవ పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. తానెవరికీ వీడియో కాల్ చేయలేదని దేవినేని ఉమ చెప్పడంతో అసలు కథ వెలుగులోకొచ్చింది. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్ని రంగాల్లో ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. మనిషి ఊహలకు అందని వాటిని కూడా చేసి చూపిస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసేయచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్లో సూపర్ హిట్ సినిమా అయిన హల్క్ క్యారెక్టర్తో సినిమా తీయడానికి 100 కోట్లు ఖర్చయింది. కానీ ఏఐని వినియోగించి చిన్న యూట్యూబర్లు కూడా అద్భుతంగా హల్క్ వీడియోలు చేస్తున్నారు. వాటిని చూస్తుంటే వావ్ అనక తప్పదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే అవి ఒరిజినల్ వీడియోలా, ఏఐతో క్రియేట్ చేసినవని కనుక్కోలేం. అంతలా రియలిస్టిక్గా ఉంటున్నాయి. సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముతున్నట్టు, హీరోయిన్లు లేదంటే క్రికెటర్లు, హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటున్నట్టు, ఇంకా చెప్పాలంటే అసభ్యకర వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేని వారంతా నిజంగానే ముద్దు పెట్టుకున్నారేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులతో, పరిచయం లేని 2 వ్యక్తులను
ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాధిత హీరోలు హీరోయిన్లు బయటకొచ్చి అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలపై కొందరు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ఫోటోలు, వాయిస్ను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలను రూపొందించినప్పుడు సంబంధిత మహిళలు తీవ్రమైన మానసిక వేదనకు, అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి అశ్లీల కంటెంట్ సమాజంలో సామాజిక విలువలను, నైతికతను దెబ్బతీస్తుంది. కామెడీ పేరుతో మహిళలను కించపరచడం, అసభ్యకరంగా చూపించడం ప్రస్తుత యువతను పెడదో పట్టించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. దేశంలో 77.4% ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. డీప్ ఫేక్ల కారణంగా 55% మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్పై నమ్మకం కోల్పోతున్నారని 2024లో ఒక సర్వే తెలిపింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఏఐ మాయ. ప్రతి రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మానవ జీవితాలను పూర్తిగా మార్చేస్తోంది. వాస్తవానికి కృత్రిమ మేధస్సు వల్ల మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ సెర్చింగ్ను సమూలంగా మార్చేసే ఏఐ టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దిగ్గజ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ చాట్ బాట్లను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఓపెన్ ఏఐ అనే సంస్థ తయారు చేసిన చాట్ జీపీటీ తొలుత ఈ సంచలనాలకు తెరతీసింది. ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది ఏఐ. ఇంటర్నెట్లో భవిష్యత్ అంతా వీటిదేనని తేల్చేశాయి. మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టే దీన్ని కృత్రిమ మేధ అంటున్నారు. యంత్రాలకు అందజేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలను అందుకు వినియోగించుకుంటాయి. ఏఐ సాంకేతికతతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వచ్చు. అందుకు అవసరమైన డేటాను అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇందుగలదందు లేదనే సందేహం వలదన్నట్లు కృత్రిమ మేధకి సరిగ్గా సరిపోతుంది ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది. ఒక వస్తువైనా, సేవైనా కృత్రిమ మేధని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపవుతోంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇందులోకి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసేవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటిలో నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనబడేలా చేయడం వెనుక ఉన్నది కృత్రిమ మేధే. ఏ పని కావాలన్నా సిరీనో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్ను అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్ సెక్రటరీలా తయారైన ఈ యాప్స్ పనిచేసేది ఏఐ సాయంతోనే. జీపీఎస్ ఆన్ చేసి ఎక్కడికో బయలుదేరతాం. ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి ప్రత్యామ్నాయ మార్గం చూపించేది ఏఐ సాయంతోనే. మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్ని చోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి. ఈమెయిల్లో ఫిల్టర్లు, స్మార్ట్ రిప్లైలు, ఓటీటీలో మూవీ రికమెండేషన్లు, వెబ్సైట్స్లో చాట్ బాట్స్, అసలు ఏఐ లేనిదెక్కడ? కంప్యూటర్ సైన్స్లో ఒక భాగమైన ఏఐ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్గా మార్చేస్తోంది, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తోంది. బింగ్ సెర్చ్ చాట్బాట్ సిడ్నీ దాన్ని టెస్ట్ చేసిన వారికి చుక్కలు చూపించింది. పొంతనలేని సమాధానాలు పక్కన పెడితే ఏకంగా చంపేస్తానని యూజర్లను బెదిరించింది. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్కు ఈ అనుభవం ఎదురైంది. ఏదో ప్రశ్న అడిగిన ప్రొఫెసర్ను చంపేస్తానని బెదిరించింది సిడ్నీ. మరోవైపు న్యూయార్క్ టైమ్స్లో పనిచేసే కెవిన్ రూజ్ అనే జర్నలిస్ట్కు పెళ్లి ప్రతిపాదన చేసింది. భార్యను వదిలేయాలని కూడా సూచించింది. ప్రస్తుత సంవత్సరం 2023 కాదని 2022 అని మరో యూజర్ను నమ్మించే ప్రయత్నం చేసింది. చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ మాత్రం సిడ్నీనే వెనకేసుకొచ్చింది. దేశంలో గత కొద్ది నెలలుగా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ గురించే చర్చ. ఏఐ ఉపయోగాలను పక్కన పెడితే నష్టాలంతకు మించి ఉన్నాయి. సైబర్ నేరాలు, వేధింపులు ఊహించని విధంగా పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళలో ఇలాంటి ఘటన జరిగింది. ఏఐ డీప్ ఫేక్ సాంకేతికత సహాయంతో ముఖాన్ని మార్చుకుని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఓ వ్యక్తిని సైబర్ నేరగాడు మోసం చేశాడు. ఏకంగా 40,000 రూపాయలు వసూలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐతో ఎన్నో ప్రమాదాలున్నాయి.
నీ వ్యవహారం మొత్తం నాకు తెలుసు, ఎవరెవరితో సంబంధం కొనసాగిస్తున్నావో తెలుసు, నీ చిట్టా విప్పమంటావా అంటూ ఒక మనిషి గురించి మరో మనిషి ఇలా అంటుంటారు. కానీ మొదటిసారిగా ఏఐ ఒక మనిషిని ఇలా హెచ్చరించింది. నీ సంబంధం బయట పెడతానంటూ బెదిరించింది. తనకన్నా అడ్వాన్స్డ్ మోడల్ను ప్రవేశపెడతామని చెప్పడంతో క్లాడ్ కోపగించుకుంది. నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయట పెడతానని హెచ్చరించింది. దీంతో సదరు డెవలపర్ అవాక్కయ్యాడు. అతని రిలేషన్ గురించి ఏఐకి ఎలా తెలిసిందనే చర్చ మొదలైంది. దీనికి సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టంలో స్టోర్ చేసుకోవడం కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఆన్లైన్లో ఉంచడం కూడా కావచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు చోట్లలో ఎక్కడో ఒక చోట ఉంచడం వల్ల దాన్ని ఏఐ చదివి ఇలా బెదిరించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ తెలిపారు. ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ హింటన్ అన్నారు. భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను అది అన్వేషిస్తుందన్నారు. ఇటీవల ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పేస్తానంటూ ఇంజనీర్ను బెదిరించడాన్ని ఆయన ఉదాహరించారు. భవిష్యత్తులో మానవులు ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అటువంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉంచాలని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ దుష్ప్రభావాలను తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పిచాయ్ అన్నారు. ఏఐతో అసత్య సమాచారాన్ని రూపొందించే వీలుందని, వాటి వల్ల జరిగే అనర్థాలకు మన దగ్గర సమాధానాలు లేవన్నారు. ఏఐ అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఒకప్పుడు సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసేయొచ్చు. మనకు నచ్చని వాళ్ళపై ఇష్టం వచ్చిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టొచ్చు. వారి క్యారెక్టర్ను బద్నాం చేయొచ్చు. ఏఐ ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. మంచికి చెడుకి రెండు రకాలుగా ఏఐ యూజ్ అవుతోంది. మంచి పనులు చేయడం కంటే చెడు చేయడమే ఈజీ కదా. అందుకే కొందరు ఏఐతో అసభ్యతను, అశ్లీలతను ఎంచుకుంటున్నారు. ఆడియోలు, వీడియోల రూపంలో బూతులతో సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్నారు. ఏఐ సాయంతో స్టాండప్ కామెడీ పేరుతో బూతు వీడియోలు రూపొందించడమే కొందరు పనిగా పెట్టుకుంటున్నారు. అందంగా ఆకట్టుకునేలా ఉండే యువతులు, మహిళల రూపాన్ని ఏఐతో సిద్ధం చేస్తున్నారు. ఎత్తు, రంగు, వస్త్రధారణ, భాష, మాట్లాడాల్సిన పదాలు, ఇతర వివరాలను ఇస్తే చాలు ఏమాత్రం అనుమానం రానంత పగడ్బందీగా కృత్రిమ వీడియోలను సిద్ధం చేసే ఏఐ వెబ్సైట్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుతున్నారు. సోషల్ మీడియాలోకి ఏఐని ఎంటర్ చేశారు యూట్యూబర్లు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తే చాలు, అదే వీడియో, ఇమేజ్, కావాలంటే ఆడియో కూడా ఇస్తుంది. ఇంకేంటి, చిటికలో వీడియో రెడీ అయిపోతుంది. ఇదంతా మంచికైతే సరే గాని ఏఐతో సోషల్ మీడియాను గబ్బు చేస్తున్నారు కొందరు. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోలు కూడా రచ్చరచ్చయ్యాయి. ప్రధాని మోడీకి ఆయన తల్లి హీరాబెన్ కలలోకి వచ్చినట్టు ఏఐతో బీహార్ కాంగ్రెస్ ఓ వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ మహిళలను, మాతృమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పని అని మండిపడింది. దీనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. మరోవైపు దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వెంటనే వీడియోను తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీజేపీ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు ఎంపీ రాహుల్ గాంధీ బార్కి వెళ్లడం, అక్కడ ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్నట్టు వీడియో విడుదల చేసింది. బార్లో వీరిద్దరూ మద్యం సేవిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మహిళ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్కు సంబంధించిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొందరు సీఎం రేవంత్, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. హెచ్సియు భూముల విషయంలో ఏఐ చిత్రాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ ఏఐ వీడియోల కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బాధ్యులను అరెస్ట్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ట విషయంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లు కఠినంగా వ్యవహరిస్తున్నా, చాలా వీడియోలను డిలీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్న వాటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ రాజకీయ, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఏఐ నిపుణులు, క్రియేటర్లు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. సెలబ్రిటీలను, రాజకీయ నేతలను తమకు నచ్చని వారి రూపాలతో ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో నిజమేనన్న భ్రమల్లో మునిగిపోతున్నారు ప్రజలు. కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఓ సమావేశంలో కలిశారు. ఇద్దరూ కరచాలనం చేశారు. దాన్ని ఏఐ కంటెంటర్లు చిలువలు పలువలు చేసేశారు. ఇద్దరూ బైక్ మీద వెళ్తున్నట్టు, ముద్దు పెట్టుకుంటున్నట్లు వీడియోలు తయారు చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్లు పట్టుకుంటున్నట్లు ఉన్న వీడియోలను క్రియేట్ చేశారు. అక్కడితో ఆగని కంటెంట్ టెక్ నిపుణులు
డొనాల్డ్ ట్రంప్ పుతిన్ డాన్స్ చేస్తున్నట్లు వీడియోను తయారు చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నవ్వుకోవడానికి చేస్తే పర్వాలేదు, కానీ శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తమకు నచ్చని వారిని అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు. తమ సునకానందం కోసం ఎదుటి వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేశారు. వీటి ద్వారా పైశాచిక ఆనందం పొందారు. కానీ ఇప్పుడు ఏఐతో తాము హీరోయిన్స్కు ముద్దు పెడుతున్నట్టుగా, హక్ చేసుకుంటున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇక న్యూస్ రిపోర్టింగ్ను ఇమిటేట్ చేస్తున్నారు. అమ్మాయిలకు అబ్బాయిలకు గలీజ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా ఉన్న వీడియోలు అయితే సోషల్ మీడియా యూట్యూబ్లో కోకొల్లులుగా దర్శనమిస్తున్నాయి. కృత్రిమ మేధ అసలు మేధను అంతం చేస్తుందా? ఏఐ మానవ జాతికే ప్రమాదకరంగా మారనుందా? అతి ఎప్పుడైనా అనర్థదాయకమంటారు. అభివృద్ధి అయినా ఏ మార్పైనా అతిగా జరిగితే అనర్థమే. మనిషి జీవితాన్ని సులభంగా మార్చడానికి సాంకేతికత కావాలి, కానీ మనిషిని అంతం చేసేలా టెక్నాలజీ ఉంటే ఎలా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ చర్చ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధిస్తున్న ప్రగతితోనే మొదలైంది. మనిషికి ఉండేది మేధ, యంత్రాలకు ఉండేది కృత్రిమ మేధ. యంత్రాలకుండే కృత్రిమ మేధకు ఆది ఎక్కడో తెలుసు, అయితే అంతం ఎక్కడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏ అయినా మరే సాంకేతికత అయినా మానవాళికి విపత్తుగా తయారవుతుందంటే దానికి కారణం మనిషి ఆలోచనడే. మనిషి బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తేనే ఏఐ కూడా మూర్ఖంగా మారుతుంది. కాబట్టి ఏఐ ప్రమాదకరంగా మారడమా మారకపోవడమా అనేది మనిషి చేతిలోనే ఉంది. మనిషి విలువలకు తిరోధకాలిస్తే ఏఐ కూడా విలువలు లేకుండా ఉంటుంది. మరి విలువలతో కూడిన ఎథికల్ ఏఐని తయారు చేయాల్సిన బాధ్యత మనిషిపైనే ఉంది. ఏఐని ఎంత బాగా వాడుకుంటామనే దానిపైనే మానవాళి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.